నా రీసెంట్ సినిమా ఎన్ని కోట్లు కొలగొట్టిందో తెలుసా? మినిమం అన్ని కోట్లయితే గానీ సినిమా చేయను. నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర హీరో ఎంత డిమాండ్ చేస్తున్నాడో. ఇలా రెమ్యునరేషన్ టాపిక్ రాగానే వినపడే మాటలవి. అయితే అందరికీ భిన్నంగా సినిమా హిట్ అయితే చాలు, పారితోషికం విషయంలో నాకు పెద్ద పట్టింపు లేదు అనే ఈ టాలీవుడ్ టాప్ హీరో నాకు కూడా పారితోషికం భారీగానే ముట్టు చెప్పాలండోయ్ అంటూ ఓపెన్ గానే నిర్మాతలకు హింట్ ఇస్తున్నాడట. మరి ఆ స్టార్ హీరో ఎవరో, ఆ పారితోషికం కథా కమామిషి ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. ఒక్క సినిమా హిట్ అయితే చాలు, పారితోషికాన్ని పదింతలు పెంచేసే హీరోలని మనం చూస్తూనే ఉంటాం. ఇక వరుస హిట్స్ పడితే ఆ హీరోని అందుకోవడం చాలా కష్టం. ఇక కొంతమంది హీరోలు అయితే తమ మార్కెట్ ని కూడా ఆలోచించకుండా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే అందరిలో నా రూటే సెపరేట్ అంటూ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు హిట్ అయితే చాలు అంటూ కెరియర్లో చాలా సినిమాలు చేస్తూ వచ్చారు మన నందమూరి బాలకృష్ణ. అలా సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పారితోషికానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని మన బాలయ్య సినిమాల విషయంలో మాత్రం సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఇలా తక్కువ పారితోషికంతో అందరికీ అందుబాటులో ఉండే అసలైన అందరివాడు అని పేరు సంపాదించుకున్నాడు మన లెజెండ్. ఇక తాజాగా గోపీచంద్ మలినేనితో చేసిన వీరసింహారెడ్డికి బాలయ్య తీసుకుంది కేవలం 14 కోట్లే. అంటే నేటి రోజుల్లో ఒక మిడ్ రేంజ్ హీరో తీసుకునే పారితోషికం కంటే తక్కువన్నమాట. కేవలం 14 కోట్లే తీసుకున్న మన బాలయ్య బాక్సాఫీస్ వద్ద మాత్రం 140 కోట్ల వరకు కొల్లగొట్టాడంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకి కూడా 18 కోట్లు తీసుకున్నాడట. అయితే ఇప్పుడు నాకు పారితోషికం పెంచే సమయం ఆసన్నమైందంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న NBK 109 సినిమాకి మాత్రం 30 కోట్లు తీసుకుంటున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఇటీవల ఓపెనింగ్ జరుపుకున్న అఖండ 2 సినిమా కోసం బాలకృష్ణ తన కెరియర్లోనే హైయెస్ట్ పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ఏకంగా అఖండ మూవీ సీక్వెల్ కోసం 50 నుంచి 54 కోట్ల వరకు బాలకృష్ణ పారితోషికం తీసుకుంటున్నాడట. అయితే నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోలే 25-50 అంటూ డిమాండ్ చేయగలేనిది మా బాలయ్య ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేమి లేదుగా అంటూ చర్చించుకుంటున్నారట నందమూరి అభిమానులు. చూడాలి మరి మంచి జోష్లో ఉన్న బాలయ్య అఖండ 2తో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.